Hello guys, this video is regarding IPO analysis of Shadowfax. ఇది కొంచెం ఇంపార్టెంట్ వీడియో, ఇమ్మీడియట్గా లైక్ కొట్టి షేర్ చేసేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ కంపెనీ వాళ్ళు ఏ స్పేస్లో ఉన్నారంటే వీళ్ళు లాజిస్టిక్ స్పేస్లో ఉన్నారు, ఎస్పెషల్లీ ఎక్స్ప్రెస్ డెలివరీ స్పేస్లో ఉన్నారు. వీళ్ళ క్లయింట్స్ వచ్చేప్పటికి మీ అందరికీ చాలా మందికి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, మింత్రా అవ్వచ్చు, మీషో అవ్వచ్చు, ఎజియో అవ్వచ్చు, స్విగ్గీ అవ్వచ్చు, అండ్ అపోలో ఫార్మసీ అవ్వచ్చు, ఇంకా చాలామంది క్లయింట్స్ ఉన్నారు. కింద అటాచ్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ వీళ్ళు కాంపిటేటివ్ స్ట్రెంత్స్ కూడా అటాచ్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. ఐపీఓ విషయానికి వస్తే వీళ్ళు మన దగ్గర నుంచి దాదాపు 1900 crores రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. దాంట్లో 1000 crores వచ్చేపాటికి ఫ్రెష్ ఇష్యూ, 900 crores వచ్చేపాటికి ఆఫర్ ఫర్ సేల్. ఐపీఓ డేట్స్ వచ్చేపాటికి 20, 21st అండ్ 22nd. వీళ్ళ ఫినాన్షియల్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ బాగానే గ్రో అవుతున్నాయి, కానీ వీళ్ళ ప్రాఫిట్స్ వచ్చేపాటికి ఫస్ట్లో వచ్చేపాటికి లాసెస్లో ఉన్నారు, ఇప్పుడు స్లోలీ జస్ట్ ప్రాఫిట్స్లోకి వస్తున్నారు. ఈ సెక్టార్లో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా రేజర్ థిన్గా ఉంటాయి. వీళ్ళనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ మీరు చూస్తున్న కూడా కంపెనీ మన లిస్ట్ అయింది, వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా చాలా థిన్గా ఉంటాయి. ఇది ఈ సెక్టార్లో చాలా పెయిన్ పాయింట్. నెక్స్ట్, వీళ్ళు లాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రీవియస్ ఇయర్స్లో రిటైలర్ పోర్షన్ వచ్చేప్పటికి ఎక్స్పోజ్ అయ్యేది ఓన్లీ 10% మాత్రమే. మన కోట రిటైలర్ది ఓన్లీ 10% మాత్రమే. రిటర్న్ రేషియోస్ చూసుకుంటే అంత గొప్పగా ఏం లేవు, అండ్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం హైగానే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేప్పటికి చాలా తక్కువగా ఉంది. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే లాజిస్టిక్ స్పేస్ ఇండియాలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. వీళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు చాలా ఫాస్ట్గా మార్కెట్ షేర్ ఎక్వైర్ చేస్తున్నారు, అండ్ వీళ్ళది అసెట్ లైట్ మోడల్. కానీ నాకు ప్రాబ్లమ్స్ ఎక్కడంటే వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ చాలా తక్కువగా ఉంటాయి, అండ్ గ్రే మార్కెట్ కూడా చాలా రిస్కీ జోన్లో ఉంది. సో థర్డ్ డే నాకు కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అయిపోయారంటే థర్డ్ డే అరౌండ్ 1 o'clock 2 o'clockకి వన్స్ QIB నెంబర్స్ వచ్చాక నా వర్డిక్ట్ని అక్కడ పోస్ట్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇందాక నుంచి కొన్ని స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తున్నాను కదా, దానికి సోర్స్ కావాలంటే మీకు కింద లింక్ అని కామెంట్ చేయండి, దానికి సంబంధించిన లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.